పాజిటివ్ వైబ్స్ అంటారు కదా, అవి ఎలా ఉంటాయో నన్ను అడగండి నేను చెప్తాను అని అంటున్నారు శృతి హాసన్. 2023 ఇచ్చిన సక్సెస్ జోష్ నుండి బయటపడాలనిపించడం లేదన్నది ఈ బ్యూటీ చెప్తోన్నమాట. అంతేకాదండోయ్, కష్టే ఫలి అనే మాటకు తనదైన స్టైల్లో డెఫినేషన్ ఇస్తున్నారు శృతి. అలసిపోవడం అనే మాట విన్నారా? ఆ మాటనందరూ నెగటివ్ సెన్స్లో చూస్తూ ఉంటారు. కానీ నేను మాత్రం పాజిటివ్గా ఆలోచిస్తాను అని అంటున్నారు శృతి హాసన్. ఏ వ్యక్తి ఇంట్లో ఉన్నట్టు వర్క్ స్టేషన్లో ఉండరు. ఎక్కడ పనితీరు అక్కడిదే. కానీ ఒక్క మాట నిజం, పనిచేసి అలసిపోయిన వారు నా దృష్టిలో అదృష్టవంతులు అని చెబుతున్నారు శృతి. 2023లో పని చేసి అలసిపోయాను. సెట్లో ఉన్నంతసేపు మనసా వాచా అక్కడ పనిని ఆస్వాదించాను. సాయంత్రం ఇంటికి వెళ్లగానే ఇట్టే నిద్రపట్టేసేది. అన్నిసార్లు శారీరక శ్రమ చేయాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మెంటల్ స్ట్రెస్తోనూ త్వరగా అలసిపోతాం. అలా అలసిపోవడం నాకిష్టం అని అన్నారు శృతి. ప్రస్తుతం అడవిశేష్ డెకాయిట్ షూటింగ్ జరుగుతోంది. న్యూ ఇయర్ వైబ్స్ అంటూ ఆ మధ్య కొన్నాళ్ల పాటు రెస్ట్ తీసుకున్నారు ఈ బ్యూటీ. అంతకుముందే చెన్నై స్టోరీ అనే మల్టీలింగ్వల్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారు. యాక్టింగ్, మ్యూజిక్ ఉంటే ఈ జీవితాన్ని ఇలా హ్యాపీగా గడిపేస్తాను అని అంటున్నారు శృతి.